హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఒక డ్రీమ్ హౌస్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంటీరియర్ కానీ, సోఫా సెట్ కానీ, మన కాట్స్ కానీ, లేకపోతే ఫ్లోరింగ్ ఎలా ఉండాలి, దానికి తగ్గట్టు మ్యాచింగ్ ఉన్న సోఫా సెట్స్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉంటాం. బట్ వెళ్ళాలి అంటే మంచి క్వాలిటీ ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ అయినా సరే ది క్వాలిటీగా లుకింగ్ యూనిక్గా ఉండాలి అని మనం ఆలోచిస్తాం. బట్ మనం గూగుల్ రివ్యూస్ చూస్తూ ఉంటాము, ఇప్పుడు గల్లీకి ఒకటి అయిపోయింది. బట్ ఏది బెటర్ అనేది మనకు కూడా తెలియదు. కాకపోతే కొన్ని థాట్స్ మాత్రం చాలా యూనిక్‌గా ఉంటున్నాయంటే ఖచ్చితంగా దీని వెనకాతల ఎవరో యంగర్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేస్తున్నారు అని అనిపిస్తది. బట్ ఈరోజు నేనొచ్చిన ఎవెన్ స్టూడియోస్‌కి మాత్రం నాకైతే లోపల ఫర్నిచర్ చాలా చాలా బాగా నచ్చింది. సోఫా సెట్ కానీ, కాట్స్ కానీ, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ ఫర్నిచర్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా, కలర్ కాంబినేషన్స్ కూడా, అండ్ మనకి చాలా వరకు లైట్ కలర్స్ అని, డార్క్ కలర్స్ అని, ఇంగ్లీష్ కలర్స్ అని మనం చాలా చూసుకుంటూ ఉంటాం. బట్ ఇవన్నీ అయితే నాకు ఖచ్చితంగా ఎవెన్‌లో మాత్రమే దొరికింది. సో మరి ఇది ఎక్కడ, ఏంటి, వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందు ఈ యంగ్‌స్టర్స్‌తో మాట్లాడాలి. బికాజ్ వీళ్ళ థాట్స్ కానీ, వీళ్ళు గానీ చాలా యంగర్‌గా ఉన్నారు కాబట్టి, సో మరి మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో. హాయ్ హాయ్ మంజు. సార్. హాయ్ అండి. హలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. యా వెల్కమ్ టు వెల్కమ్ టు సిట్టింగ్. సిటీ. సో అందుకని ఎవెన్ సిట్టింగ్ ఫర్నిచర్ ఇచ్చారు కదా నాకు. ఎగ్జాక్ట్లీ. కానీ నాకు చాలా నచ్చింది తెలుసా? లోపలికి రాగానే ఫస్ట్ వావ్ అనిపించింది. ముందు ఈ ఎలక్ట్రికల్ కాట్ నచ్చింది. అలా లోపలికి రాగానే ఈ చైర్స్ నచ్చింది. బట్ చాలా యూనిక్‌గా ఉంది. చాలా క్యూట్‌గా ఉంది. చాలా ప్లెజెంట్‌గా, అంటే చాలా పీస్‌గా ఉంది ఇక్కడ కూర్చోగానే. అంటే మనకి ఎక్కువ కంఫర్ట్ ఉండాలి అయితే కదా. కలర్సా లేకపోతే ఎస్థెటిక్ లుక్ లో బాగున్నాయా? ఆల్ ఇది అని, అది అని అలా ఏం అనిపించట్లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టోర్‌కెళ్ళాం అనుకోండి, అరే ఇక్కడ కలర్ చాలా బాగుంది, చాలా యూనిక్‌గా ఉంది అనిపిస్తుంది. బట్ సిట్టింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకొంచెం స్మూత్‌గా ఉంటే బాగుంటుంది కదా, ఇంకొంచెం ఫ్యాబ్రిక్ బాగుంటే బాగుంటుంది కదా అని ఏదో ఇంకొంచెం, ఇంకొంచెం అనిపిస్తది. బట్ ఇక్కడ ఆ కొంచెం, ఇంకొంచెం అనేది లేదు ఇక్కడ. ఆల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. ఎక్కువ లుక్ ఇచ్చేది లూజ్ ఫర్నిచర్ అనండి. సోఫా బెడ్స్ కంప్లీట్ ఇంటీరియర్స్ కి ఒక 50% 40% ఇంటీరియర్స్ లుక్ ఇస్తే ఒక ఎలిగెంట్ ఎస్థెటిక్ లుక్ ఇచ్చేదే లూజ్ ఫర్నిచర్ అని. సోఫా కాట్స్ అంటే ఇప్పుడు అంతా ఫాస్ట్ టెక్నాలజీ, మనం అన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో టక 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 చూస్తూ ఉంటాం కదా. జస్ట్ అంటే స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై లేకుండా మనం రిమోట్ కంట్రోల్‌తోనే చేసుకునేవి. బట్ ఫస్ట్ అయితే కాట్. సెకండ్ ఆ బ్యాక్ సైడ్ ఇంకో కాట్ ఉంది కదా. వైబ్రేషన్, బాడీ మసాజ్ చాలా రిలాక్స్‌గా. ఆఫీస్ నుంచి రాగానే బాడీ పెయిన్స్ అనో, అరే కేరళ ఆయుర్వేదిక్ బాడీ మసాజ్ ఎక్కడుందా, ఎక్కడ వెళ్ళక్కర్లేదు. మన కాట్ మీద పడుకుంటే చాలు మనం. Yes. అంత బాడీ అంత రిలాక్స్‌గా ఉంది. బట్ సోఫాకి కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? సోఫాలో మనకు రిక్లైనర్స్ ఉంటాయండి. రిక్లైనర్స్‌లో కూడా రిక్లైనర్ లో మనకు డబుల్ మోటార్ లైక్ మెకానిజం బేస్డ్ ఉంటుంది. హెడ్ మోటార్ సపరేట్, ఫుట్ మోటార్ సపరేట్. ఈవెన్ మనకు కావాలంటే వీ కెన్ హ్యావ్ మసాజర్. సేమ్ బెడ్ కాట్ ఎలా ఉంటుందో రిక్లైనర్ Same. దానికి కూడా సేమ్ అలానే ఉంటుంది. అలాగే ఎక్సలెంట్. సో నాకు ఒక డౌట్ ఏంటి అంటే, ఈ ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇలాంటి లూజ్ ఫర్నిచర్ కానీ, ఇంటీరియర్ కానీ ఇలా చేయాలి అంటే చాలా పెద్దవాళ్ళు ఉండాలి, ఏజ్‌లో పెద్దవాళ్ళు అయ్యి ఉండాలి. వాళ్ళకి ఒక మెజర్‌మెంట్ తెలుస్తుందనో, కలర్ కాంబినేషన్ అనో, టెక్నికల్ వైస్ అనో ఇలా ఉంటుంది. బట్ చూస్తే ఇద్దరు యంగ్‌స్టర్సే. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ మీ గురించి చెప్పండి. బేసికల్ గా నేను సివిల్ ఇంజనీర్, తను ఆర్కిటెక్ట్. సో నేను కంప్లీట్ ప్రొడక్షన్ రెండు కలిస్తే ఇంత అద్భుతం వస్తుందన్నమాట. అంటే ప్రొడక్షన్ అండ్ డిజైన్ కలిపితేనే మనకు ప్రాపర్ అవును, అవుట్పుట్ వస్తుందండి. జనరల్ గా మనకు మోడ్యులర్ ఫ్యాక్టరీ చూసి ఉండొచ్చు, చాలా మంది వార్డ్రోబ్స్, కిచెన్స్ ఇవన్నీ చూస్తున్నారు. కానీ జనాలకు ఒక సోఫా ఫ్యాక్టరీ అనేది, చాలా మంది ఎవరైనా సోఫా ఫ్యాక్టరీ ఉంది అని చెప్పగానే ఒక చిన్న షాపు, ఒక 10x10లో ఒక ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఒక సోఫా రెడీ చేస్తున్నా అన్న ఆలోచనలోనే చాలా మంది ఉంటారు. కాకపోతే మనది వచ్చేసి 30,000 స్క్వేర్ ఫీట్ ఫ్యాక్టరీ. మనది మ్యాక్సిమం వచ్చేసి టెక్నాలజీ బేస్డ్ ఇండస్ట్రీ, ప్రొడక్ట్ బేస్డ్ విత్ టెక్నాలజీ అనమాట. ఓకే. సో మనకు స్క్రాచ్ నుంచి, అంటే డిజైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి క్వాలిటీ కంట్రోల్ వరకు అంతా మనకు ఈచ్ ఫ్లోర్, ఈచ్ సెక్షన్గా డివైడ్ చేసి డిజైన్ చేశాను అనమాట. సో మీరు ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే కస్టమర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు కానీ, అంటే మీకున్న థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లేకపోతే మీరే డిజైన్స్ అనేది యూనిక్‌గా చెయ్యాలన్న థాట్‌తో ఉంటారా? లేకపోతే పీపుల్ పల్స్ బట్టి చేస్తారా? యా ఇట్స్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్. ఇప్పుడు ఇనీషియల్గా ఎలా వస్తారంటే దేనిదే ఒక సోఫా కావాలి, 2 సీటర్ 3 సీటర్ అని ఒక ఇమేజ్ పట్టుకొని మా దగ్గరికి రెగ్యులర్గా వాకిన్స్ వస్తాయి. ఫస్ట్ మేము వాళ్ళ సైట్కి విజిట్ చేసి వాళ్ళు అనుకున్న సోఫా వాళ్ళకి ఫిట్ అవుతుందా లేదా, అండ్ వాళ్ళు చూస్ చేసుకున్న కలర్ కూడా వాళ్ళకి ఆ ఏదైతే కాన్సెప్ట్ థీమ్తో జెల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. లైక్ ఫ్లోరింగ్,
కార్పెట్స్ అండ్ కర్టెన్స్ ఇవన్నీ చూసుకుంటూ బేస్డ్ ఆన్ దట్ మేము కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం వాళ్ళకి. డెఫినెట్గా లైక్ 60% కాంప్రమైజ్ అయిపోతారు. లైక్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, పాతకాలపు వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇలా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, ఆ టైప్ ఆఫ్లో వెళ్తుంటుంటే ఇప్పుడు మీరు ఇలా స్టార్ట్ చేశారు కదా అని. యు ఆర్ రైట్, వాళ్ళు చెప్పేది కరెక్టే. లైక్ స్టాండర్డ్ సిట్టింగ్ డెప్త్స్ ఇవన్నీ అవే యూజ్ చేసుకుంటూ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్తో వచ్చేవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళకి చూడగానే నచ్చాలి. సోఫా వావ్ వావ్ ఇది బాగుంది, ఇది ఎలా చూస్ చేశారు, ఈ కలర్ ఎలా చూస్ చేశారు, ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, త్రో పిల్లోస్ ఏంటి, ఇంత ప్రాపర్గా ఎలా జెల్ అవుతుంది అనేది కంప్లీట్ డ్రాయింగ్స్తో పాటు క్లయింట్స్ దగ్గరికి వెళ్తాము. మేము చేసే లైక్ డ్రాయింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే కంప్లీట్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్తో డీటెయిల్స్తో డ్రాయింగ్స్ చేసి సైట్కి వెళ్ళి ఫస్ట్ ఒక ఇన్స్పెక్షన్ ఉంటుంది, వెదర్ ఆ సోఫా అక్కడ ఫిట్ అవుతుందా లేదా. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి సైన్ ఆఫ్, క్లయింట్కి వాట్ ఫ్యాబ్రిక్ వీఆర్ యూజింగ్, వాట్ హార్డ్వేర్ వీఆర్ యూజింగ్ అన్నది, ఏ మెటీరియల్ మేము యూజ్ చేస్తున్నాము, వాట్ టైప్ ఆఫ్ ఏ ఫోమ్ లైక్ A1 ఫోమ్, ఏ ఫోమ్ మేము యూజ్ చేస్తున్నాం అన్నది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాయింగ్స్ మీద సైన్ ఆఫ్ తీసుకున్న తర్వాతనే స్టార్టింగ్ ద ప్రొడక్షన్లో కూడా అంతా మన డ్రాయింగ్స్ ఏది లైక్ ఏ హ్యూమన్ డ్రాయింగ్స్ ఏముండవు. ఎందుకంటే కొన్ని ఎర్రర్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఎంత టేప్ పట్టుకుని డైమెన్షన్స్ 1/16 డీటెయిల్ చూసినా సరే మనకు కనిపించిన ఒక ఎర్రర్స్ అన్నది ఉంటా ఉంటాయి. అది కూడా అవాయిడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఏ CNC కటింగ్ మిషన్. ఏదైతే డ్రాయింగ్ ఉందో మన డ్రాయింగ్ అంతా DXFI ఫైల్తో దాంతో ఇంపోర్ట్ చేస్తాం ఆ మిషన్లో. వన్స్ స్టార్ట్ అని కొడితే షీట్ ఒకటి పెట్టేసామంటే ఆ మిషన్ మీద కంప్లీట్ కటింగ్ అయిపోతుంది విత్ 1/16 ఎర్రర్ కూడా లేకుండా. డ్రాయింగ్ అంతా యాజ్ మనం ఏదైతే ప్రోడక్ట్ అనుకున్నామో క్లయింట్ అడిగిన ఇన్పుట్స్తో ఆ డ్రాయింగ్ వచ్చేస్తుంది. సోఫా మొత్తం రెడీ అయిపోతుంది. కొంతమంది క్లయింట్స్కి స్టోరేజ్ కావాలని అడుగుతారు కాట్స్వి, అది కూడా హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంది, మాన్యువల్ స్టోరేజ్ ఉంది. ఇప్పుడున్న దాంట్లో కొంచెం లేడీస్ కూడా మాన్యువల్ ఆపరేట్ చేయలేరు, దాన్ని లిఫ్టప్ చేయమంటే చేయలేరు. వి గో విత్ హైడ్రాలిక్ స్టోరేజ్, రిమోట్ యాక్సెస్తో అనమాట. లైక్ ఫ్రెండ్లీ మూమెంట్ అనమాట. ఎవరిని హెల్ప్ తీసుకోకుండా వాళ్ళకి వాళ్ళు యాక్సెస్ చేసుకొని ఆ కాట్ కింద ఏదైతే మ్యాట్రిక్స్లో స్టోరేజ్ చేసుకోవడానికి కలర్స్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, టచ్ ఫీల్ ఏంటి, కంప్లీట్ ఎస్థెటిక్ లుక్ అవన్నీ అకామిడేట్ చేసుకుంటూ ప్రోడక్ట్ అన్నది బయటకు వస్తుంది. ఫ్లాట్లోకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు టేక్ ఏ రివ్యూ. ఏదైనా చేంజ్ మాకు ఇది కొంచెం నచ్చలేదు అని ఏమైనా అన్నా కూడా వెంటనే దాన్ని వీళ్ళు టేక్ ఏ డెసిషన్ ఆల్సో. ఇప్పుడు దాకా లైక్ 99% ఆ ఛాన్స్ రాలేదు. ఏ క్లయింట్ ఇది మాకు నచ్చలేదు, మేము అనుకున్నట్టు రాలేదు అన్నది. ఎందుకంటే ఆ QCలోనే దాన్ని రెక్టిఫై చేసేసుకుంటాం మేము. ఆ టీం QCలో ఉన్న టీము చెప్పేసుకుంటారు ఇది బాగాలేదు, మనం దీన్ని క్యాన్సిల్ చేసేద్దాము. బిఫోర్ ఇంకా టిపికల్ సోఫాస్ కాట్స్ ఏమైనా వచ్చినా కూడా ఫస్ట్ R&D చేస్తాము. R&D చేసిన తర్వాతనే అది ఓకే అన్న తర్వాతనే యాక్చువల్ ప్రోడక్ట్కి స్టార్ట్ చేసుకుంటాము ప్రొడక్షన్. అంటే అంత వర్కౌట్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ లైక్ ఈజీ కాదు. ఒక సోఫా చేయాలన్నా, ఒక చైర్ చేయాలన్నా ఒకటే అనుకుంటే వచ్చేసే ప్రోడక్ట్ బయటకు కాదు. మాకు లవ్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ చేయాలి అని ఒక ఇష్టం ఉంటేనే ఆ పని చేయగలుగుతారు. వి బోత్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దట్. సీరియస్లీ అంటే నిజంగానే ఒక ఉమెన్ నిజంగా అది లిఫ్ట్ చేయాలి అంటే చాలా కష్టం. ప్రతిసారి ఏమండి రండి అది కొంచెం ఎత్తండి అని హస్బెండ్స్ ని అడగాలి. మ్యాట్రిక్స్ ఉంటుంది. సో ఇంపాసిబుల్, టఫ్ అనమాట. ఇప్పుడు ఉన్న మన ఫుడ్ తినే టైప్ కి అంత ఎనర్జీ ఎవరి దగ్గర లేదు. ఆఫ్ కోర్స్ ఒక ఫ్రెండ్లీ లైక్ ఈజీగా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. హార్డ్వేర్ అన్నది కూడా ఆ టైప్ లో చూసుకుంటే ఇట్స్ వన్ ప్లేస్ అవెన్ సిట్టింగ్. అండ్ వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ అండి. చాలా క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ నేను చూసాను. అంటే మన టచ్కి ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. మనం టచ్ చేసేటప్పుడు ఆ రియల్ ఫీల్ తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫినిషింగ్, చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంది. ఎర్రర్ చేయడానికి కూడా ఎక్కడ ఛాన్స్ లేదు. అంత మిషన్ మేకింగ్, స్టిచ్చింగ్ ఏదైతే ఉందో, ఆ ఫోల్డింగ్ ఏదైతే ఉందో, ఏదైతే కర్వ్స్ తీయాలనుకుంటున్నామో, ఇప్పుడు డయా తీయాలంటే మళ్ళీ ఒక మిషన్ పెట్టుకొని మనం చేస్తే మిస్టేక్ అవుతుంది తప్ప డయా తీయాలంటే మాన్యువల్ ఇంకా మిషన్ మిస్టేక్ చేద్దామని అవ్వదు. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఎక్కువ మ్యాన్ పవర్ తక్కువ చేసుకొని మిషన్స్ ఎక్కువ పెట్టుకొని నీట్గా హ్యాపీగా అయిపోవాలంటే ఈజీ ప్రోడక్ట్స్ ఈజీగా రావాలి బయటకి అన్నది. అది మీ దగ్గర పర్ఫెక్ట్ అంటారు. యా. సో టెక్నికల్గా మీరు ఎలా చూస్ చేసుకుంటారు? అంటే లైక్ ఫ్యాబ్రిక్ తీసుకునే దాంట్లో కానీ, క్వాలిటీలో కానీ, వుడ్ క్వాలిటీలో కానీ, ఇవన్నీ ఎలా చెక్ చేసుకుంటారు? జనరల్గా ఎప్పుడైనా వీ షుడ్ నాట్, అంటే మనం ఎప్పుడైనా ప్రైస్ పాయింట్లో వెళ్ళొద్దండి. సెలెక్షన్లో మనకు ఫ్యాబ్రిక్లో మనకు 100% పాలిస్టర్ వేస్ ఉందా లేదా అనేది వీ హ్యావ్ టు చెక్. లెదర్లో ఎంత థిక్నెస్ ఆఫ్ లెదర్ ఉంది, అది కౌ లెదరా, బఫెలో లెదరా, క్రొకడైల్ లెదరా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ మనం PU తీసుకున్నాం అనుకోండి, ఆర్టిఫిషియల్ లెదర్, దాంట్లో PVC కంటెంట్ ఎంత ఉంది,
సో మనకి ఎంత పీవీసీ కంటెంట్ పియు కంటెంట్ ఉందో దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ ద పియు అనేది బెటర్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో మీకు సోఫాలు 30,000కి 5 సీటర్ 6 సీటర్ ఎల్ షేప్ అన్ని ఇస్తున్నారు అనుకోండి. దాంట్లో ఏంటంటే పియు కంటెంట్ చాలా తక్కువ మోతాదులో ఉన్నట్టు. ఎప్పుడైతే అది పియు కంటెంట్ తక్కువ మోతాదులో ఉంటుందో మీకు బాడీలో హీట్ రావడము, స్క్రాచెస్ రావడము, దెర్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ స్కిన్ క్యాన్సర్ ఆల్సో. జనాలకి ఇదంతా తెలియదు. ఓకే ఓకే ఓకే. సో దాంట్లో మనకు పీవీసీ కంటెంట్ 100% ఉండాలి. పాలిస్టర్ ఫ్యాబ్రిక్ వెళ్ళినప్పుడు 100% పాలిస్టర్ బేస్డ్ ఉండాలి. ఈవెన్ ఇప్పుడు జనరల్గా పియు ఎందుకు వెళ్తారంటే మనకు వాటర్ ఫ్యాబ్రిక్లో పడినప్పుడు వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది, స్టింకింగ్ స్మెల్ వస్తుంది అన్న జనరల్ ఇంటెన్షన్ ఉంటుంది అందరికీ. మన దగ్గర ఏముంటుందంటే ఫ్యాబ్రిక్ వేసిన తర్వాత వీ హ్యావ్ స్ప్రే అన్నమాట. సో మనకు వాటర్ రిప్లికా స్ప్రే అప్లై చేస్తాం. మనం ఈ ఫ్యాబ్రిక్ మీద వాటర్ వేసినా కానీ ఇట్ విల్ ఫ్లోట్, ఇట్ విల్ నాట్ సింక్ ఇన్ అవ్వదు, లోపలికి వెళ్ళదు, వాటర్ లోపలికి వెళ్ళదు, వాటర్ అలాగే ఫ్లోట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మన వాషబుల్ ఫ్యాబ్రిక్స్ మనం యూజ్ చేసేట అన్ని 100%. ఇంకొకటి రబ్బింగ్స్ అంటారు. ఈచ్ సోఫా ఎనీ ఫ్యాబ్రిక్ రబ్బింగ్ మన 50,000+ ఉంటుంది రబ్బింగ్స్. సో ఇవన్నీ పారామీటర్స్ మనం చూసుకోవాలి మనం సోఫా సెలెక్ట్ చేసుకున్నప్పుడు. జనరల్గా మనకు సోఫా ఫ్యాబ్రికే మనకు 10-15,000 అయినప్పుడు 30,000 సోఫా ఇక్కడ నుంచి రెడీ అవుతుంది. ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్, ఫోమ్, లేబర్ అంటే కొనేటప్పుడు కూడా మనం ఆలోచించాలి. సో మనకి ప్రొడక్టే మనకి ఇంతలో రానప్పుడు హౌ దే ఆర్ సెల్లింగ్ అనేది చిన్న లాజిక్. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే నవేడేస్ లో కిడ్స్ పాడు చేసేయడం కానీ సోఫాని, లేకపోతే వాటర్, మిల్క్, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ పడిపోతూ ఉంటుంది. మాకు వాటర్ ప్రూఫ్ కావాలండి అంటారు. అదే ఇందాక చెప్పినట్టే మనకు వాటర్ రిప్లికా స్ప్రే వస్తుంది, ఆ స్ప్రేయింగ్ చేస్తాం. ఒకవేళ అది కాదు అనుకున్నా కానీ మనకు మన ఈ ఫ్యాబ్రిక్ కింద వీ హ్యావ్ కాటన్ బేస్డ్ ఫ్యాబ్రిక్ ఒకటి వాడతాం. సార్ అంటే బేసిక్ గా కాటన్ చాలా ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది కదా, అంటే పీల్ చేస్తుంది కదా. అంటే ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ మనకు జిఎస్ఎమ్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ ని మనం జిఎస్ఎం లో మనము మెజర్ చేస్తాం. మనకు 335 జిఎస్ఎం నుంచి పైన ఏది పడినా కానీ ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ. ఓకే, 330 కంటే తక్కువ ఉంది అనుకోండి జిఎస్ఎం, అది బేసిక్ క్వాలిటీ అని అర్థం. సో మనకు ఇంకొక పారామీటర్ అనమాట జిఎస్ఎం. ఇప్పుడు మనము గోల్డ్ని 916 ఎలా అయితే మనం పారామీటర్ వేసుకొని చెక్ చేస్తామో, క్లాత్ని కూడా జిఎస్ఎం బేస్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో మీకు ప్రతి క్యాటలాగ్ బ్యాక్ సైడ్ మీకు జిఎస్ఎం నేను చెప్పిన ఈ కేటగిరీస్ అని పారామీటర్స్ అని రాసి ఉంటాయి. సో మనకి అండ్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ నుండి కూడా చేయరు కదా, కంప్లీట్ గా ఇంటర్నేషనల్ అండ్ ఎస్. అంటే మన ఏదైతే ఉందో టెక్నాలజీ, సో మాది ప్రొడక్షన్ కంటే వీఆర్ మోర్ ఆఫ్ అ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. ప్రతి డీటెయిల్ మేము ఇంజనీరింగ్లో డ్రాయింగ్ చేసుకొని మిషన్స్ ద్వారా ప్రిపేర్ అయ్యి కస్టమైజ్ చేస్తాము. మీరు ఏదైనా తెచ్చారనుకోండి కస్టమైజ్ చేస్తాం. బట్ ఫస్ట్ మా దగ్గర ఉన్నాయి మీరు చూస్తే మీరు తెచ్చుకున్న ఆప్షన్స్ మీరు పక్కన పెట్టేసి మావే కొనేసుకుంటారు. ఇప్పటి వరకు చాలా మంది విఐపీస్ వచ్చారు. మేము వస్తున్నప్పుడు కూడా మాకు చాలా మంది కనిపించారు, ఒక 2-3 టైమ్స్ మొన్న టూర్ చేసేటప్పుడు కానీ ఈ రోజు కానీ. సో ఎక్కువగా మీరు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ అంటే ఈ సెట్స్ కానీ ఏదైనా ఎక్కువగా ఏ పీపుల్కి ఎక్కువగా ఇచ్చారు? అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అంతా ప్రీమియం ఆర్కిటెక్ట్స్ వాళ్ళే ఎక్కువ వస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇటలీ, చైనా, టర్కీ అంతా తిరిగేసి వస్తూ ఉంటారు. అక్కడైనా వాళ్ళకు టైం లైన్ ఉండకపోవడము, వాళ్ళకి కావాల్సిన కలర్ రాకపోవడము, ఆర్ బడ్జెట్ మ్యాచ్ అవ్వకపోవడము, అలా అన్ని పారామీటర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చారు. సో ఫస్ట్ మనకు వీ స్టార్టెడ్, మా ఫస్ట్ క్లయింట్ గంగుడి సునీత గారు, అప్పటి చీఫ్ విప్ వాజ్ మా ఫస్ట్ క్లయింట్. ఓకే. సో ఇప్పుడు వీఆర్ డూయింగ్ మేజర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ హౌజెస్, మన ఐఏఎస్, ఐపీఎస్ హౌజెస్. మై హోమ్ భుజాలో సుమారుగా మేము ఒక 100+ ఫ్లాట్స్కి ఫర్నిచర్ పంపించాము. సో లాస్ట్ 6 yearsలో వీ డెలివర్డ్ ఆల్మోస్ట్ 2000 క్లయింట్స్ వరకు మేము డెలివరీ చేసాము ఫర్నిచర్. మోస్ట్ లైక్ కంప్లీట్ ప్రీమియం సెగ్మెంట్ క్లయింట్స్. చాలా మంది ఇక్కడ ఇంటీరియర్ కానివ్వచ్చు, లేకపోతే ఫర్నిచర్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఎక్కువగా అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునేది ఏంటి? యూజువల్లీ వాళ్ళ దగ్గర కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకొని వస్తారు. ఈ టైప్లో కాట్ కావాలి, ఈ టైప్లో సోఫా కావాలి, ఈ ఏరియాస్లో ఇది సూటబుల్ కాదా అని. అండ్ మీన్ వైల్ ఫస్ట్ మేము వాళ్ళ ఫ్లోర్ ప్లాన్ ఒకటి తీసుకుంటాము, మన దగ్గర ఏమున్నాయి అన్నది ప్రోడక్ట్స్ చూపిస్తాము. అండ్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవడానికి ఫ్లోర్ ప్లాన్ అన్నది ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఎంత కావాలి కాన్ఫిగరేషన్, కాట్ ఏంటి అన్నది, వాళ్ళు అడిగే సోఫా అక్కడ ఫిట్ అవుతుందా లేదా అన్నది కూడా కావాలి.
అది చూసుకున్న తర్వాతనే వన్స్ మా మోడల్స్ చూపించిన తర్వాతనే వాళ్ళు ఏదైతే తెస్తారో అది మేము చేయడానికి రెడీగా ఉంటాము. కానీ కొన్ని చేంజెస్ ఉంటాయి. ప్రాక్టికల్గా వాళ్ళు చూసినది ఏదైతే పిక్చర్ ఉందో అది వాళ్ళ సైట్లో ఫిట్ అవ్వదు. ఇప్పుడు ఎల్ షేప్ అడుగుతారు, బట్ కొంతమంది సి షేప్ పట్టుకొస్తారు. అది టూ బల్కీ అయిపోతుంది, హెవీ అయిపోతుంది. ఎప్పుడైతే సోఫా వేసామో కొంచెం ప్యాసేజ్ ఉండాలి, తిరగడానికి ప్లేస్ కూడా ఉండాలి. అది టూ హెవీ అని చెప్తే తెలిసి ఓకే ఫైన్, మేము ఎల్ షేపే వెళ్తాము, లాంజర్ వెళ్తాము. సోఫాలో రిక్లైనర్ కావాలా వద్దా? ఆ రిక్లైనర్ అన్నది వాళ్ళు ఎంత టైం లివింగ్లో స్పెండ్ చేస్తారు అన్నది యూసేజ్ బట్టే రిక్లైనర్ కూడా ప్రపోజ్ చేసుకుంటాము మేము. లేదు అంత చూడము, టీవీ స్పెండ్ చేసే టైం లేనప్పుడు ఎందుకు అక్కడ అంత ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ పెట్టాల్సిన అవసరమే లేదు. బెటర్ హోమ్ థియేటర్లో పెట్టుకోవడమే. అలాంటి సజెషన్స్ కూడా ఉంటాయి. అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే కింగ్ సైజ్ బెడ్ అన్నాం అనుకోండి, 6x6.5 అనేది బండగుర్తు. చాలా మంది అది సైజ్ అనుకుంటారు. అది యాక్చువల్గా మ్యాట్రెస్ సైజ్, కాట్ సైజ్ కాదు. కాట్ మ్యాట్రెస్ కంటే 6 ఇంచెస్ వెడల్పు ఎక్కువ ఉంటుంది, డెప్త్లో కూడా 1 ఫీట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందరు ఏమవుతుందంటే జనరల్గా బిల్డర్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళు స్విచ్ బోర్డ్స్ పెట్టుకుంటారు బెడ్ పక్కన అటు ఇటు, ఎగ్జాక్ట్గా 6 ఫీట్ పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే బెడ్ కాట్ వచ్చిన తర్వాత అవి యాక్సెస్ చేయకుండా ఇబ్బంది అవుతుంది. ఓకే. సో ఆల్వేస్ మనకి ఎప్పుడైనా సరే మనకు బెడ్ అటు ఇటుగా మధ్యలో 7 ఫీట్ పెడితే మీరు ఎలాంటి కాట్ డిజైన్ చేసుకున్నా కానీ సైడ్ టేబుల్స్తో పాటు మీకు ప్రాపర్గా యూసేజ్ అవుతుంది. సూపర్. సో అంత మైన్యూట్ డీటెయిల్ కూడా మా వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్ చేసుకున్నప్పుడు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మనం నోట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం కార్డ్స్లో కానివ్వచ్చు, సోఫాస్లో, రిక్లైనర్స్లో వాటిలో మనం ఈ ఎలక్ట్రికల్ సంబంధించి మనం పెడుతున్నాం. ప్రతిదీ కూడా మోటార్ ఆపరేటింగ్ కదా. అది కిడ్స్కి కానీ లేకపోతే ఎవరికైనా సరే ఎలాంటి ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండదా? ఇట్స్ 5 amp సాకెట్ అండి. ఈవెన్ మనం నార్మల్గా అలా పట్టుకొని కూర్చున్నా కానీ మనకి అంత పవర్ అంటే ఇబ్బంది ఏమి ఉండదు. మన బాడీలో అయితే పవర్ కన్జంప్షన్ తీసుకోగలుగుతుందో అంతే ఉంటుంది. దాంతో మేజర్గా ఇష్యూ అయ్యేది ఏమి ఉండదు. అండ్ మనం వాడే బ్రాండ్ అంతా ప్రాపర్ ఇటాలియన్ అండ్ జర్మన్ అండ్ టర్కిష్ బ్రాండ్సే వాడతాం. రిక్లైనర్స్ అవన్నీ వచ్చేసి మనకు అన్ని ఓకిన్ బ్రాండ్ వాడతాం. ఈ బెడ్ లిఫ్టప్స్లో అన్నిట్లో మనకు ఒకటేమో స్లీప్ కంపెనీది, ఒకటేమో మన ఎప్కో బేస్డ్ కంపెనీది. సో మనకి ఎక్కడ కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్గా ఫిట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది వైజాగ్. సో నాకు ఇప్పుడు వైజాగ్కి కావాలి కంప్లీట్గా నా ఇంటికి ఇంటీరియర్ కానివ్వచ్చు, వార్డ్రూబ్స్ కానీ, రిక్లైనర్స్కి కానీ, సోఫా, కాట్, వాట్ ఎవర్. సో ఇదంతా నేను చేసుకోవాలి అనుకుంటే ట్రాన్స్పోర్ట్ మీదే ఉంటుందా? లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ వేర్ హౌస్ అండి. ట్రాన్స్పోర్టేషన్ మీకు ఎక్స్ట్రా పే చేయాల్సిందే. మీకు పే చేస్తే సరిపోతుంది, మీరే ట్రాన్స్పోర్ట్ చేస్తారు? మనకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రం పే చేయాలి. లోడింగ్ అన్లోడింగ్ కాస్ట్ అంతా వీల్ టేక్ కేర్. సైట్ విజిట్ అదంతా మేమే చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఆక్సిజన్ టవర్ ఉంది, ఒక కాట్ కావాలన్నా సరే వైజాగ్ రావాల్సిందే డైమెన్షన్స్ కోసం. ఇక్కడ మా కార్పెంటర్ని ఇచ్చి మేము చెప్పేస్తాము అంటే కుదరదు. మా మ్యాన్ పవర్ వెళ్ళాల్సిందే. మా ప్రాజెక్ట్ ఇంజనీర్ వెళ్తారు, అక్కడ చూసుకుంటారు, డైమెన్షన్స్ తీసుకొని మా దగ్గరకు వస్తారు. ఈవెన్ ఒక కాట్ కావాలన్నా అంతే. ప్రాక్టికల్ గా ఉంటుంది. ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ సైజ్ తెప్పించుకుంటాం. మనము కొటేషన్ ఇస్తాం, మీకు బడ్జెట్ లైన్స్ అన్ని ఓకే అనుకోండి, విల్ కమ్ అండ్ టేక్ ద మెజర్మెంట్స్ అనమాట. దానికి మనం ఎక్కడ ఛార్జ్ చేయం, మనం వెళ్ళి సైట్ విజిట్ దానికి ఛార్జెస్ ఉండవు. సో ఫైనల్ గా అంటే మీ మోటో ఏంటి? సో వీ షుడ్ బి లైక్ నెంబర్ 1 ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఇనిషియల్గా మేము అనుకున్న ట్యాగ్ లైన్ హెవెన్ ఈస్ ఫ్రమ్ హెవెన్. అంటే అన్ని ఏరియాస్ లోంచి కేర్ తీసుకుంటాము. అంటే మార్కెట్లో మేమే కంప్లీట్ అని కాదు, కానీ నాకు తెలిసి ఇప్పుడు నేను చాలా కొన్నాను. మా ఇంటికి ఫర్నిచర్ నా కజిన్స్కి వెళ్ళాను అంటే ఇంత బ్రీఫ్ ఎవరు చేయరు. పిల్లలకి కార్నర్స్ తగులుతాయి, కాళ్ళకు తగులుతాయి, పెద్దవాళ్ళకి హైట్, ముసలి వాళ్ళకి హైట్ తగ్గించాలి, వాళ్ళు కూర్చునేటప్పుడు లెగిసేటప్పుడు కంఫర్ట్గా లెగాలి, ఈ హైట్ అయితేనే చేస్తాము, ఈ హైట్ అయితే బాగుంటుంది అని చెప్పరు. నాకు తెలిసి ఇప్పటిదాకా నేను చాలా కొన్నాను ఫర్నిచర్. ఈ బిఫోర్ ఇండస్ట్రీలోకి రాకముందు నేను మా ఇంటికి కొనుక్కున్న ఫర్నిచర్ కూడా ఒక సోఫా, ఒక కాట్, ఒక ఇట్లా అన్నీ తీసుకున్నాను. అంటే ఇలాంటి ఇన్పుట్స్ ఎవరు ఇవ్వలేదు. అంటే వాళ్ళు అందులో అంత తోపులు ఉన్నప్పుడు చెప్పాలి కదా, ఇలా చూసుకోండి, ఎక్కువ ఈ రూమ్లో ఎవరు ఉంటారు, పిల్లలు ఉంటారా, పెద్దవాళ్ళు ఉంటారా, ఎంత ఏజ్ గ్రూప్, అది ఏముండదు. పెద్దవాళ్ళకి అనేటప్పుడు కలర్స్ వేరే తీసుకోవాలి, వాళ్ళు ఆయిల్ పెట్టుకుంటారు. హైట్ తక్కువ తీసుకోవాలి, కాట్ లెగిసేటప్పుడు వాళ్ళు వెంటనే లెగలేరు, కొంచెం కాళ్ళ నొప్పి వస్తుంది. మ్యాట్రెస్ ఎక్కువ వేసుకోవాలి, థిక్నెస్ ఎక్కువ వేయాలి, కంఫర్ట్ మంచిగా చూసుకోవాలి. జారుబడి కూర్చొని ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటారు, వాళ్ళకి హెడ్ బోర్డ్ ఉండాలి. అంటే ఇంత డీటెయిల్ ప్రతిదీ కేరింగ్ తీసుకుంటాం, అన్ని కార్నర్స్ లోనే కేర్ తీసుకుంటాం. అది నాకు తెలిసి
అందులో వీఆర్ ద వెరీ బెస్ట్. నిజంగానే మ్యాట్రెస్ అనగానే అంటే ఒక డౌట్ ఉంటుంది చాలా మందిలో, అరే ఈ మ్యాట్రెస్ వేసుకుంటే మనకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందేమో, దీనికి ప్రాపర్గా ఈ మ్యాట్రెస్ స్ప్రింగ్ ఉండాలి లేకపోతే ఫోమింగ్ ఉండాలి, సో ఇదైతే ఇది బెస్ట్ ఉంటుంది అనేది చాలా క్వశ్చన్ మార్క్స్. అంటే నిజంగానే మ్యాట్రెస్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, సెట్ అవ్వకపోవడం కూడా ఉంటుందా? జనరల్ అజంప్షన్ ఎలా ఉంటుందంటే అండి, మ్యాట్రెస్ మనము ఆర్థో మ్యాట్రెస్ వేసుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనేది జనరల్ గా మనం అందరిని చెప్తా ఉంటారు. మీరు ఏదైనా ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్తే తను చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్తాడు. మీరు ఆర్థో మ్యాట్రెస్ వేసుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుందని ఎవరు చెప్పారు. సో ఒక అపోహ మాత్రమే, మనం మ్యాట్రెస్ వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనేది. తగ్గదు కానీ పెరగకుండా చూసుకుంటుంది. మీరు ఎప్పుడైతే ఆర్థో అనేది సంథింగ్ ఎలా అంటే మనం నేల మీద పడుకున్నట్టే అంత హార్డ్గానే మ్యాట్రెస్ ఉంటుంది. సో పిల్లలకి ఏంటంటే పియూ ఫోమ్, యంగ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే లాటెక్స్ బేస్డ్, ముసలి వాళ్ళకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే మనము సజెస్ట్ చేసింది ఆర్థో. ఏజ్ గ్రూప్ బట్టి మనము అది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 5 yearsకి యాక్చువల్గా మనం మ్యాట్రెస్ చేంజ్ చేయాలి, మన బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మ్యాట్రెస్ కంపెనీస్ దే ఆర్ గివింగ్ 10 years 20 years వారంటీ ఇచ్చినా కానీ మన బాడీ మనం 20 yearsకి అదే మ్యాట్రెస్ వాడలేము. సో మనం ఎవ్రీ 5 years to 6 yearsకి చేంజ్ చేయాల్సిందే మ్యాట్రెస్. చాలా పర్టికులర్ గా ఉండాలి మ్యాట్రెసెస్ విషయంలో కానీ, ఫర్నిచర్ విషయంలో కానీ. అంటే చాలా మంది ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, ఇంటికి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడతారు. ఇనిషియల్ గా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు అయిపోద్ది అనుకుంటాడు. అది అయ్యేటప్పటికి 1.5 కోటిన్నర అవుతుంది. లాస్ట్ లో ఇంకా సోఫాలు మంచాలు కొందామని వెళ్తాడు, ఇంకా డబ్బులు ఉండవు. సో లాస్ట్ లో వాళ్ళు ఏదో ఒకటి ఒక 30,000 40,000 మనం టచ్ చేసి కంఫర్ట్ ఫీల్ అవ్వాలి అనుకుంటామో అక్కడ వచ్చేటప్పటికి బడ్జెట్ వచ్చేస్తుంది. ఏదైతే ఓన్లీ దూరంగా ఉండి చూసే వాళ్ళకి A1 క్వాలిటీ వాడుతున్నామో, ఏదైతే మనం టచ్ చేసి మనం కూర్చొని మనతో ఎక్కువ మనం స్పెండ్ చేసే ఏరియాస్ ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని. పబ్లిక్ కూడా ఏంటంటే సాఫ్ట్ ఫర్నిచర్ అనేది 50% ఆఫ్ ఏ లుక్ ఇచ్చేది సాఫ్ట్ ఫర్నిచరే. కర్టెన్స్, రగ్స్ అండ్ లూజ్ ఫర్నిచర్ లైక్ సోఫాస్, దాని మీద ఉన్న త్రో పిల్లోస్ ఏం వాడాము, కార్డ్స్ ఏంటి, వాల్ ప్యానలింగ్ ఏంటి అనేది లైక్ 40% అయితే అది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బెటర్ జనాలు. లాస్ట్లీ ఒక పాయింట్ మర్చిపోయాను, వీఆర్ స్టార్టింగ్ ఎక్స్పోర్టింగ్ అనమాట యూఏఈకి. ఇన్స్పెక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి అప్రూవల్ వచ్చిందంటే విల్ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్ అవర్ ఫర్నిచర్ టు another countries. Yes, we'll exporting our furniture. It's all the very best. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.